ఇప్పుడు యేసు పుట్టాడండి. ఏ శరీరంతో పుట్టాడండి? ఈ షట్వికారాలకి లోను కాని శరీరంతో వచ్చాడా, లేక దివ్య శరీరంతో వచ్చాడా? పిల్లడుగా పుట్టాడు, పెరిగాడు, మార్పులు చెందాడు, శరీరం కాస్త క్షీణించింది, చనిపోయాడు. క్షీణించడం అని అంటే ఇప్పుడు సిలువేశారు, రక్తం గారింది, ఆకలికి దాహానికి నోరెండిపోయింది, బక్క చిక్కిపోయాడు. సాధారణంగా వృద్ధాప్యం వస్తే క్షీణించిపోతుంది అనుకునే శరీరం, అంటే ఆ బలం తగ్గిపోతూ వస్తుంది కదా. అలాగే యేసు బలం కూడా తగ్గిపోయింది ఆ శిలువ మీద ఉన్నప్పుడు. తర్వాత వినశ్యతి, చనిపోయాడు. ఇప్పుడు యేసు చనిపోకూడదు అంటే సాధారణంగా ఉన్నటువంటి ఈ సృష్టి ధర్మాలకి అతీతంగా ఉండాలి అని అంటే ఆయన ఈ సాధారణ శరీరంతో, ఈ షట్వికారాలకి లోనయ్యేటటువంటి శరీరంతో రాకూడదు. మరి ఆయన ఎలా వచ్చాడు? సాధారణ శరీరంతోనే వచ్చాడు, పుట్టాడు కదా. మేరీకి చిన్నపిల్లడికి పుట్టాడు, అంతకుముందు ఎక్కడో ఉన్నాడు, పుట్టాడు, పెరిగాడు. అంటే షట్వికారాలతో లోనైన శరీరంతో